వైనాట్ 175 అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఘోర పరాజయం చవిచూసి కేవలం 11 స్థానాలకే పరిమితం అవడంతో పార్టీలో ప్రక్షాళనకి దిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, అంతేకాకుండా నాటి సోషల్ మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి సజ్జల భార్గవ్ రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. వీరిరువురితో పాటు నాటి మీడియా కోఆర్డినేటర్ సలహాదారుడైనటువంటి జీవీడి కృష్ణమోహన్ని కూడా బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర ఓటమికి వీరు ముగ్గురు ప్రధాన కారణం. వీరి మీదే బాధ్యతలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. వీరు ఆ బాధ్యతలు సరిగా నిర్వర్తించలేదు కాబట్టి పార్టీ ఘోర పరాజయం చవిచూసిందని నిర్ణయించుకున్నారు. అయితే పార్టీలో ప్రక్షాళనలో భాగంగా తనకి నమ్మిన బంటు అయినటువంటి నాటి లీగల్ అడ్వైజర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఈయన చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్లడంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆయనకి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించడం జరిగిందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు పార్టీలో ప్రక్షాళనలో భాగంగా పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కొత్త సలహాదారుడిగా ఆళ్ల మోహన్ సాయిదత్ని నియమించినట్లు తెలుస్తోంది. ఆళ్ల మోహన్ సాయిదత్ ఐఐటి మెడ్రాస్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆయన పొలిటికల్ అనాలిసిస్లో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు అని చెప్పుకోవాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 స్థానాలు గెలుచుకోవడంలో ఈయన కీలక పాత్ర వహించారు. ఆయన సలహాలు చాలా ఉపయోగపడ్డాయి అని కూడా వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా బీజేపీ పెద్దల సహకారంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని సలహాదారుడిగా కూడా నియమించుకుంటున్నారు అన్న వార్తలైతే వెలువడుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో చెప్పండి.